హలో అండి అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఉప్మా రవ్వతోటి ఒకసారి ఇలా ఉత్తప్పం వేసుకోండి. ఈజీ ప్రాసెస్ ఇది, సింపుల్గా అయిపోతుంది. వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. దీనికోసం ఉప్మా రవ్వ పెరుగు ఉంటే చాలు. ఈజీ ప్రాసెస్ ఇది, సింపుల్గా చూపిస్తాను. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు పెరుగు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదంతా కూడాను కలిపేసుకోవాలి. వాటర్ అనేటివి ఒకేసారి కాకుండా కొంచెంగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను నైట్ నానబెట్టుకుంటున్నాను. మీకు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానినా సరిపోతుంది. ఇలా నైట్ నానబెట్టుకుంటే పిండి అనేది పులుస్తుంది కాబట్టి పోషకాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. మీకు టైం లేదు అనుకుంటే 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇలా కలిపేసి పక్కన ఉంచుకోవాలి. మార్నింగ్ టైంలో కలుపుకుంటే మాత్రం చిటికెడు వంట సోడా వేసుకోండి. నైట్ కలుపుకుంటే మాత్రం అవసరం లేదు. మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. చూడండి, పిండి అంతా కూడా ఇలా మరి పల్చగా కాకుండా గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడాను కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడాను. ఇక్కడ నేను క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత సిమ్లోకి చేసుకొని మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా పెద్ద గరిటెతోటి 2 గరిటెలు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా కూడాను ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి పలసగా చేసుకోవద్దు, కొంచెం మందంగానే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ మరి హైలో కాకుండా సిమ్లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా చుట్టుపక్కల అంతా కూడాను ఆయిల్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇది కొంచెం స్లోగా కాలుతుందండి, అలా అయితేనే అన్నీ కూడా మంచిగా ఉడికిపోతాయి. దీనికి కాంబినేషన్గా నేను ఇక్కడ కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను. అది కాలే లోపల చట్నీ రెడీ చేసుకోవాలి. పోపు పెట్టుకున్నా సరే ఇలా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఒకవైపు కాలింది. ఇప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాం. నెమ్మదిగా వేసుకోవాలి. ఇంకో వైపు కూడాను ఒక 5 మినిట్స్ వదిలేయాలి. మరి హైలో పెట్టొద్దు, వెజిటేబుల్స్ అన్నీ కూడాను మాడిపోతాయి. ఇంకో వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్ రివర్స్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. ఇలాగే అన్నీ కూడాను వేసుకోవాలి. నేను రెడీ చేసుకున్న పిండికి నాకు 4 ఉత్తప్పాలు అయ్యాయి. 4 మెంబర్స్ అయితే ఈజీగా తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. Like, share and subscribe my channel. Thank you for watching my videos. Bye.